హాయ్. కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు ఊరట లభించింది. బుధవారం అమలు కావాల్సిన ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఆమెను రక్షించేందుకు భారత ప్రభుత్వం, కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఆమె ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. దీంతో యావత్ భారతదేశం ఊపిరి పీల్చుకుంది. నిమిషప్రియకు యెమెన్ కోర్టు ఎందుకు ఉరిశిక్ష విధించిందో తెలుసుకునే ముందు ఆమె అసలు కేరళ నుంచి యెమెన్ ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలి. నిమిషప్రియ కేరళలోని పాలక్కాడుకు చెందిన నర్సు. ఆమె మెరుగైన ఉపాధి అవకాశాల కోసం 2012లో యెమెన్కు వెళ్ళింది. ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరింది. 2015లో అంతర్యుద్ధం కారణంగా యెమెన్లో పరిస్థితి దిగజారింది. దీంతో నిమిషప్రియ స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే ఆర్థిక అవసరాలు, తన కుటుంబానికి తోడుగా ఉండాలనే లక్ష్యంతో తిరిగి 2015లోనే అక్రమ మార్గంలో యెమెన్కు వెళ్ళింది. ఈసారి ఆమె ఒక క్లినిక్ను సొంతంగా నడపాలని నిర్ణయించుకుంది. అయితే అక్కడ విదేశీయులు సొంతంగా క్లినిక్ నడపడానికి వీల్లేదు. ఇందుకోసం ఆ దేశస్థులను భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దు మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించింది. ఈ పరిచయమే ఆమె జీవితాన్ని విషాదకర మలుపు తిప్పింది. భాగస్వామి తలాల్ అబ్దు మహదీతో విభేదాలు రావడంతో అతడిని నిమిషప్రియ హత్య చేసింది. అందుకే ఆమెకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే మహదీని నిమిషప్రియ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? నిమిషప్రియకు ఉరిశిక్ష విధించడానికి ప్రధాన కారణం తలాల్ అబ్దు మహదీని హత్య చేయడమే. 2017లో ఈ ఘటన జరిగింది. తలాల్ అబ్దు మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. నిమిషప్రియ చెప్పిన దాని ప్రకారం మహదీ ఆమెను వేధించడం, బెదిరించడం, ఆమె పాస్పోర్ట్ను లాక్కోవడం వంటివి చేశాడు. అంతేకాకుండా మహదీ తనను లైంగికంగా వేధించాడని, డబ్బు డిమాండ్ చేశాడని కూడా నిమిషప్రియ ఆరోపించింది. ఈ వేధింపుల నుంచి బయటపడాలని మహదీ దగ్గర ఉన్న పాస్పోర్టును లాక్కొని దేశం విడిచి వచ్చేయాలని నిమిషప్రియ ఆలోచించింది. అందుకే మహదీ స్పృహ కోల్పోయేలా ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే మోతాదు ఎక్కువ కావడంతో మహదీ చనిపోయాడు. అతడు చనిపోయాడని తెలుసుకున్న నిమిషప్రియ కంగారు పడింది. స్నేహితురాలైన హనాన్తో కలిసి మహదీ మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంకులో పడేసింది. ఆ తర్వాత దేశం విడిచి వచ్చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో పోలీసులకు చిక్కింది. దీంతో నిమిషప్రియతో పాటు ఆమె స్నేహితురాలిని అరెస్టు చేశారు. యెమెన్ చట్టాల ప్రకారం హత్యకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉంది. 2021లో యెమెన్ కోర్టు నిమిషప్రియకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును యెమెన్ అప్పీల్ కోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి. నిమిషప్రియకు ఉరిశిక్ష విధించినప్పటి నుంచి ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా ఆమె తల్లి యెమెన్లోనే ఉండి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నిమిషప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించిన నాటి నుంచి ఆమె తల్లి ప్రేమకుమారి తన కుమార్తె ప్రాణాలను రక్షించుకోవడానికి నిరంతరం పోరాడుతున్నారు. గతేడాది ఏప్రిల్ 23న ఆమె యెమెన్కు వెళ్ళింది. వాస్తవానికి భారత పౌరులు యెమెన్ వెళ్లేందుకు నిషేధం ఉంది. అయితే ప్రేమకుమారి సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ద్వారా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తెను కలుసుకోవడానికి, మహదీ కుటుంబంతో క్షమాభిక్ష కోసం చర్చలు జరపడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 2023లో ఈ అభ్యర్థనను మన్నించి ప్రయాణ ఆంక్షలను సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రేమకుమారి యెమెన్కు వెళ్లగలిగింది. ఆమె ప్రయాణంలో శామ్యూల్ జెరోమ్ వంటి కీలక మధ్యవర్తులు, సహాయకులు అండగా నిలిచారు. ప్రేమకుమారి యెమెన్లో ఉంటూ మహదీ కుటుంబంతో నేరుగా చర్చలు జరపడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు సనా సెంట్రల్ జైలులో ఉన్న తన కుమార్తె నిమిషప్రియను కూడా క్రమం తప్పకుండా కలుస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా నిమిషప్రియను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. అయితే తమ ప్రయత్నాలు సఫలం కావట్లేదని తాజాగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. నిమిషప్రియను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే యెమెన్తో భారతదేశానికి పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు లేవు. అంతర్యుద్ధం కారణంగా యెమెన్లో భారత రాయబార కార్యాలయం మూసివేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసింది. బ్లడ్ మనీ అంటే రక్త పరిహారం చెల్లించి ఆమెను రక్షించేందుకు కూడా ప్రయత్నించింది. అయితే బ్లడ్ మనీకి మహదీ కుటుంబం అంగీకరించలేదు. దీంతో భారత ప్రభుత్వ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. తాజాగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలో చేయాల్సినవన్నీ చేస్తున్నామని, ఇంతకు మించి తామేమీ చేయలేమని కోర్టుకు స్పష్టం చేసింది. దౌత్య మార్గాలు విఫలమయ్యాయి. కుటుంబ సభ్యుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. యెమెన్ కోర్టులు తమ తీర్పును పునఃసమీక్షించుకునేందుకు నిరాకరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిమిషప్రియ బయటపడే ఏకైక మార్గం బ్లడ్ మనీ మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది. తలాల్ అబ్దు మహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే తప్ప నిమిషప్రియ
బయటపడే అవకాశమే లేదు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబం నిమిషప్రియ కేసులో తలాల్ అబ్దు మహదీ తల్లి క్షమాభిక్ష ప్రసాదిస్తే మరణశిక్షను రద్దు చేయవచ్చు. వాళ్ళు బ్లడ్ మనీ తీసుకొని నిమిషప్రియను విడుదల చేయడానికి అంగీకరించాలి. ఇప్పుడు దీనికోసమే అందరూ ప్రయత్నిస్తున్నారు. నిమిషప్రియ కుటుంబ సభ్యులు, సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్, భారత ప్రభుత్వం మహదీ కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. దాదాపు $1 మిలియన్ అంటే 8.5 కోట్ల రూపాయలను బ్లడ్ మనీ రూపంలో ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులను సంప్రదించి వారి మనసు మార్చుకోవడానికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది సత్ఫలితాలు ఇస్తుందనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే మహదీ కుటుంబం ఈ విషయంలో సానుకూలంగా లేదు. బ్లడ్ మనీని తీసుకుని గతంలో చాలా మంది ఉరిశిక్ష నుంచి బయటపడిన సందర్భాలున్నాయి. దీంతో బ్లడ్ మనీపై కుటుంబ సభ్యులు, భారత ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నాయి. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి? బ్లడ్ మనీ అనేది ఇస్లామిక్ న్యాయశాస్త్రం షరియాలో ఒక ముఖ్యమైన అంశం. దీన్ని అరబిక్లో దియా అని పిలుస్తారు. ఒక వ్యక్తి హత్యకు గురైనప్పుడు లేదా తీవ్రంగా గాయపడినప్పుడు బాధితుడి కుటుంబానికి లేదా గాయపడిన వ్యక్తికి పరిహారంగా చెల్లించే సొమ్మును బ్లడ్ మనీ అంటారు. ఇది నేరస్తుడికి మరణశిక్ష లేదా ఇతర కఠిన శిక్షల నుంచి ఉపశమనం పొందడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. చాలా సందర్భాలలో బాధితుల కుటుంబాలు బ్లడ్ మనీ స్వీకరించి నేరస్తుడిని క్షమించడానికి అంగీకరిస్తాయి. ఇది ఇరు వర్గాలకు ఒక రాజీ మార్గం. అయితే బ్లడ్ మనీ అంగీకరించడం పూర్తిగా బాధితుల కుటుంబ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వారిని బలవంతం చేయలేరు. బ్లడ్ మనీ మొత్తం ఆయా దేశాల చట్టాలు, కేసు స్వభావం, కుటుంబాల మధ్య జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుంది. నిమిషప్రియ కేసులో బ్లడ్ మనీ తీసుకునేందుకు మహదీ తల్లి నిరాకరిస్తున్నారు. ఆమె నిమిషప్రియను ఉరి తీయాలని కోరుకుంటున్నారు. అయితే ఆఖరి నిమిషంలో అద్భుతం జరిగింది. నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. భారత ప్రభుత్వంతో పాటు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మహదీ కుటుంబ సభ్యులతో ఓ మత పెద్ద ద్వారా జరిపిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. దీంతో నిమిషప్రియ తాత్కాలికంగా ఉరిశిక్ష నుంచి బయటపడారు. మహదీ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి అంగీకరిస్తే ఆమె పూర్తిగా బయటపడినట్లే. నిమిషప్రియకు మహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తుందని, ఆమె క్షేమంగా బయటపడుతుందని ఆశిద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.